న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసింది. అంతేకాదు ఆయన గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్ మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఒక వీడియోను వదిలారు. నేను ఎక్కడికి వెళ్లలేదు అని వీడియోని వదిలారు మోహన్ బాబు. హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసింది. అంతేకాదు ఆయన గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్ మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఒక వీడియోను వదిలారు. నేను ఎక్కడికి వెళ్లలేదు అని వీడియోని వదిలారు మోహన్ బాబు. హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసింది. అంతేకాదు ఆయన గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్ మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఒక వీడియోను వదిలారు. నేను ఎక్కడికి వెళ్లలేదు అని వీడియోని వదిలారు మోహన్ బాబు. హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసింది. అంతేకాదు ఆయన గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్ మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఒక వీడియోను వదిలారు. నేను ఎక్కడికి వెళ్లలేదు అని వీడియోని వదిలారు మోహన్ బాబు. హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసింది. అంతేకాదు ఆయన గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్ మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఒక వీడియోను వదిలారు. నేను ఎక్కడికి వెళ్లలేదు అని వీడియోని వదిలారు మోహన్ బాబు. హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసింది. అంతేకాదు ఆయన గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్ మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఒక వీడియోను వదిలారు. నేను ఎక్కడికి వెళ్లలేదు అని వీడియోని వదిలారు మోహన్ బాబు. హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
న్యాయ పోరాటానికి నటుడు మోహన్ బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ ను ఇటీవలే మోహన్ బాబు పరామర్శించారు. రంజిత్ కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు. తాజాగా హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిలుపై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసింది. అంతేకాదు ఆయన గన్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్ మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ఆ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లి అతన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారందరికీ మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తర్వాత తాను ఎక్కడికి వెళ్లలేదంటూ ఒక